మనం మినపొడియాలు పెట్టుకున్నాం కదండి, వాటితో మునక్కాళ్ళు వడియాలు కూర వండుకుందాం. నూనె పెట్టుకున్నామండి, ఆల్రెడీ వేడెక్కింది. ఇప్పుడు వడియాలు వేపుకుందాం. వేపుకుని తీసేయాలి. మునక్కాళ్ళు వడియాలు కూర. వడియాలు వేపుకున్నాం కదండి, ఆ నూనె తీసేసుకుని కొంచెం ఆ నూనెలోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాలండి. ఇందులో కూర సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. మూత పెట్టుకుంటే మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేయాలి కదండి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇందులో కారం, టేస్ట్ సరిపడా కారం ఒక స్పూన్ వేస్తున్నాను. కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకొని ఒక్క నిమిషం వేగాలి. అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. మునక్కాయలు మురిగే వరకు వేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఉడికాక అప్పుడు వడియాలు ముందు వేసుకోకూడదండి, లాస్ట్ని వేసుకోవాలి, లేదా ముందు వేసుకుంటే విడిపోతాయి. వడియాలను మసాలా వేసానండి. ఒక్క నిమిషం ఉంచుకొని దించేయడమే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. మినప వడియాలు మునక్కాళ్ళు కూర రెడీ. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. మినపొడియాలు మునక్కాళ్ళు కూర రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.